నానమ్మ, తాతయ్యని చూస్తూ ఏం ఆలోచిస్తున్నావు? మీ తాతయ్య సినిమాకెళ్ళినప్పుడల్లా పక్కింటి రత్తాలొచ్చి పక్కనే కూర్చునేదంట. ఇంటికొచ్చాక నాతో చెప్పుకుని ఎంత బాధపడేవోరో. మీ తాతయ్య పోయిన రోజే రత్తాలు కూడా చనిపోయింది. ఇక్కడికి కూడా నా వెనకాలే వచ్చిందని ఆ బాధ ఎవరితో చెప్పుకుంటాడు మీ తాతయ్య అని ఆలోచిస్తున్నాను. ఇంతకీ పెట్టి పట్టుకుని వచ్చేవేటి? ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ పెడితే మా ఆయన లైక్ కొట్టలేదు. అందుకే విడాకులు ఇచ్చేస్తాను నానమ్మ. సంసారం అన్నాక సర్దుకుపోవాలి. విడాకులేంటి? నానమ్మ, నువ్వు అమాయకురాలివి. తాతయ్య చెప్పే మాటలు అర్థం కాక సర్దుకుపోయావు. నీలా తింగరదాన్నేమీ కాదు నేను. తాతయ్య చెప్పే మాటలు నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? బాధపడినట్టు ఎప్పుడూ కనిపించలేదు. ఎప్పుడూ నవ్వుతూనే ఉంటావు కదా నానమ్మ. తాతయ్య చెప్పే మాటలకి కోపం వచ్చి తాతయ్యని కొట్టడానికి చెయ్యి పైకి ఎత్తాను. నాన్న, నాన్న